న్యూస్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ కి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. అంతకంటే ముందు నీకు వివరం చెప్పాలనుకుంటున్నాను. డొనాల్డ్ ట్రంప్ కి మస్క్ కి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు ఇద్దరు కూడా మేమిద్దరం ఒకటి ఇద్దరం రెండు కాదు, ఇద్దరం ఒకటే, మా శరీరాల వేరు కానీ మనసులే ఒకటే అన్న చందంగా వాళ్ళ ఎలక్షన్ల ప్రచార తీరు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ డోజ్ అనేది ఏర్పాటు చేశాడు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ డోజ్కి కీలకమైనటువంటి ఒక అధికారిగా ఎలాన్ మస్క్ నియమించాడు. ఒక రకంగా ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడు పోస్ట్ అనుకోండి. సో అటువంటి పోస్ట్ని ఎలాన్ మస్క్ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. సో భారత్కి రావాల్సినటువంటి కొన్ని ఎలక్షన్కి సంబంధించి ఎలక్టోరల్ మేనేజ్మెంట్ కోసం కొన్ని నిధుల కేటాయింపు, చైనా కొన్ని అవి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక $300 మిలియన్ అమెరికా నుంచి వివిధ రూపాల్లో సిఎస్ఆర్ కింద వెళ్తూ ఉండే ఇతర దేశాలకి వాటిని కట్ చేశాడు, టారిఫ్లు పెంచేశాడు. అన్నిటి వెనుక డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఎలాన్ మస్క్ హస్తం ఉందనేది డెఫినెట్గా అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన ముఖ్య సలహాదారుడుగా ఉన్నారు. డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేసి దానికి కీలక అధికారిగా నియమించిందే. ట్రంప్కి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం, అన్ని రకాల సలహాలు అందించడం కోసం ఆయనకి ఏర్పాటు చేసుకున్నారు. సో ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఎలాన్ మస్క్ ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో అమెరికాలో ఒక బిల్ పాస్ కాబోతోంది, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. సో దీని అర్థం ఏంటంటే ఫ్రీబీస్ ఎక్కువగా, ప్రజలకి ఫ్రీబీస్ ఎక్కువగా ఇవ్వడం, టారిఫ్లని తగ్గించడం, సబ్సిడీస్ని తగ్గించడం, ఆ తర్వాత రక్షణ కోసం ఏదైతే అమెరికా రక్షణ కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయడం. సో దీనివల్ల ఏమవుతోంది అని అంటే అమెరికాకి పెద్ద ఎత్తున నష్టం చేకూరే అవకాశం ఉందట. $3.5 ట్రిలియన్ల నష్టం అవకాశం ఉందని ఎలాన్ మస్క్ అంటున్నారు. అయితే ఎలాన్ మస్క్కి నిజానికి అమెరికాకి అప్పులు వస్తున్నాయని, అమెరికా అప్పు పుట్టుతోందని, అమెరికా అప్పుల పాలవుతుందనే ఒక ఉద్దేశం కాదు. ఎలాన్ మస్క్ యాక్చువల్గా అయితే ఇట్స్ ఇన్ డెప్త్ అనాలిసిస్గా మనం చూడాల్సి వస్తే కనుక ఎలక్ట్రిక్ కార్స్ పైన ఆయన సబ్సిడీ ఎక్కువగా తీసుకోవాలనుకున్నాడు. బికాస్ టెస్లా ఈజ్ #1 బ్రాండింగ్ ప్రోడక్ట్ అక్కడ అమెరికాలో. సో టెస్లా అనే ప్రోడక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన కొంచెం సబ్సిడీ ఎక్కువగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఎలాన్ మస్క్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ సబ్సిడీ ఎక్కువగా ఇవ్వకపోగా సబ్సిడీని పూర్తిగా తగ్గించేశారు డొనాల్డ్ ట్రంప్. ఇదొకటే కాదు, ఆయన చెప్పిన మాట పట్టించుకోకుండా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకొని అమెరికాకి నష్టం వాటిల్లే విధంగా అమెరికాకి కొంత అప్పులు అయ్యే అవకాశం ఉంది. ట్రంప్ నిర్ణయం దానికోసమే ఉంది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కోసం అందరు సెనేటర్లు సంతకం చేస్తున్నారు. సో మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరి పక్షాన ఓటు వేస్తున్నారు అంటూ కూడా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. సో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అంటూ డోజ్కి రిజైన్ చేశారు. ట్రంప్కి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. అసలు ట్రంప్ గెలిచిందే ఎలాన్ మస్క్ వల్ల అని కూడా ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఏకంగా ఒక సంచలన ఆరోపణ, ఎపిస్టెమ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఎపిస్టెమ్ ఫైల్స్ అంటే ఎపిస్టెమ్ అనే వ్యక్తి గతంలో సుమారు 40-50 ఏళ్ల కింద నుంచి కూడా పెద్ద వాళ్ళకి, బిజినెస్ మ్యాగ్నెట్స్కి, అమెరికా అధిపతులకి, అమెరికా అధినేతలకి మహిళల్ని సప్లై చేస్తుండేవాట. మహిళల్ని, చిన్న అమ్మాయిలను సప్లై చేస్తున్నట్టు ఒక చిన్న మైనర్ సెక్స్ స్కాండల్లో కూడా ఇరుక్కున్నాడు ఎపిస్టోమ్ అనే వ్యక్తి. అయితే ఎపిస్టోమ్కి డొనాల్డ్ ట్రంప్కి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ స్కామ్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయ్యారనే రకంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం కూడా కాస్త ఆసక్తి రేపుతోంది. ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డి వేసినా కూడా మండే రకంగా ఉంది. అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్పుకొచ్చాను ముందులో, భారత్ ట్రంప్కి షాక్ ఇచ్చిందని. ఇంతకీ ఆ షాక్ ఏంటంటే ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డి వేస్తే కూడా మండేటువంటి విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో అటు ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి స్టార్లింక్ అంటే ఇది ఒక ఇంటర్నెట్ నెట్వర్క్ సంస్థ, స్టార్లింక్ అనే సంస్థకి మన భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇకపైన భారత్లో స్టార్లింక్ సంస్థలు పనిచేయబోతున్నాయి. అంటే జియో లాంటి ఒక నెట్వర్క్ సంస్థనే ఈ స్టార్లింక్ అనేది కూడా. సో దీనివల్ల అటు ఎలాన్ మస్క్ భారత్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఒకటి ఆపర్చునిటీ. ఆ తర్వాత భారత్తో ఎలాన్ మస్క్ కూడా సత్సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. రేపటి రోజున చాలా ఈజీగా ఇక టెస్లా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాతో ఆయన విభేదాలు, ఆయన అమెరికాతో చెడింది, అమెరికాతో పెద్దెత్తున విభేదాలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన విభేదాలకు ముదిరిపోతున్నాయి. కాబట్టి ఆయనకు ఒక ఆల్టర్నేటివ్గా ఇండియా కాబోతోంది, అటువంటి సినారియో ఉండబోతోంది. అయితే ప్రస్తుతానికి స్టార్లింక్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటంటే జియో కంటే చాలా తక్కువ రేట్స్లోనే ఇక్కడ ప్రజలు మొత్తం కూడా ఇంటర్నెట్ సౌకర్యం తెచ్చుకోవచ్చు. సో జియో కంటే చాలా తక్కువ రేట్ చెల్లించి ఇక్కడ మనం ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. సో అటువంటి స్టార్లింక్ ఇప్పుడు భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే ఒకసారి ఎలాన్ మస్క్ ట్రంప్ పైన చేసిన ట్వీట్ కూడా చూద్దాం. చాలా సంచలన ట్వీట్, ఒకటి కాదు, రెండు కాదు, వరుస ట్వీట్లతో ఎలాన్ మస్క్ ట్రంప్ని ఎక్కుపెడుతున్నారు. ట్రంప్ గెలిచాడంటే ఒక రకంగా నేనే కారణం, ట్రంప్ నేను లేకపోతే గెలవకపోయేవాడు, ట్రంప్ నేను లేకపోతే అసలు జీరో నథింగ్ అంటూ కూడా ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం చూస్తున్నాం. చూడండి, వితౌట్ మీ ట్రంప్ వుడ్ హ్యావ్ లాస్ట్ ద ఎలక్షన్.
Dems would control the House and Republicans could be 51-49 in the Senate. అదేం చెప్తున్నారంటే ఒకవేళ నేను లేకపోతే కనుక డెమోక్రాట్లు అనే వాళ్ళు ఉండకపోయే వాళ్ళు, రిపబ్లికన్సే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళు, ట్రంప్ గెలిచేవాడే కాదు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సచ్ ఇన్గ్రాటిట్యూడ్. సో కనీసం ఆయనకి గుర్తింపు కూడా లేదు, ఆయనకి చేసినటువంటి సహాయం పైన గుర్తు కూడా ఎరగరన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఇదొకటే కాదు, చాలా ట్వీట్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎపిస్టిమ్ అనేటువంటి ఒక వ్యక్తి మైనర్ అమ్మాయిల యొక్క సెక్స్ స్కాండల్లో ఇన్వాల్వ్ అయిపోయి సుమారుగా జైలు జీవితం కూడా గడిపాడు. హీఈస్ ప్రూవెన్. ఆయన యొక్క శిక్ష ఖరారు అయింది, ఆయన తప్పు చేసినట్టుగా ప్రూవ్ కూడా అయింది అమెరికాలో. అయితే ఎపిస్టిమ్ అనేటువంటి వ్యక్తి అటు డొనాల్డ్ ట్రంప్కి సత్సంబంధాలు ఉన్న, ఇద్దరి మధ్య కొంత పరిచయాలు కూడా రిలేషన్షిప్ కూడా ఉందని చెప్పి ఎలాన్ మస్క్ ట్రంప్ ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. త్వరలోనే ఎపిస్టిమ్ ఫైల్స్ బయటకు రాబోతున్నాయి. ఎపిస్టిమ్ ఫైల్స్ బయటకు రావడంతో దానికి తగ్గట్టుగా డెఫినెట్గా అమెరికాలో అంతకంతకు అధ్యక్షుడు అనుభవించక తప్పదన్నట్టుగా ట్వీట్ చేశారు. మరో ట్వీట్ కూడా కనబడుతుంది చూడండి స్క్రీన్ పైన. సో ఇన్ లైట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ స్టేట్మెంట్ అబౌట్ క్యాన్సిలేషన్ ఆఫ్ మై గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ సబ్సిడీ తగ్గించడంతో ఆగ్రహం గురైనటువంటి ఎలాన్ మస్క్ తను చెప్పిన నిర్ణయాన్ని పట్టించుకోకపోవడంతో ట్రంప్కి వ్యతిరేకంగా మారడమే కాకుండా ఇప్పుడు ట్రంప్ ఏం చేశారంటే ఒక చాలా సెన్సేషనల్ ట్వీట్ చేశారు. ఇదే ఆ ట్వీట్ చూడండి. ద ఈజియెస్ట్ వే టు సేవ్ మనీ ఇన్ అవర్ బడ్జెట్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈజ్ టు టర్మినేట్ అలౌన్స్ గవర్నమెంటల్ సబ్సిడీస్ అండ్ కాంట్రాక్ట్స్. ఐ ఆల్వేస్ సర్ప్రైజ్ దట్ బైడెన్ డిడ్ నాట్ డూ ఇట్. ఆయన ఏమంటున్నారంటే గతంలోనే బైడెన్ చేయాల్సింది, చాలా పెద్ద మొత్తంలో సబ్సిడీలు తీసుకుంటున్నాడు ఎలాన్ మస్క్, గవర్నమెంట్ నుంచి అనేక కాంట్రాక్ట్లు తీసుకుంటున్నాడు, చేసినా చేయని పని దానికి ప్రతి దానికి డబ్బులు తీసుకుంటున్నాడు. ఇవన్నీ తీసుకోవడం మూలాన గవర్నమెంట్కి పెద్ద ఎత్తున లాస్ వస్తోంది. నాకు తెలిసి బైడెన్ ఎప్పుడో చేయాల్సింది, కానీ బైడెన్ చేయకుండా ఊరుకున్నాడు. నేను చేస్తున్నానని చెప్పి ఈ విభేదాలు ముదిరిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకార చర్యని ఎలాన్ మస్క్ పై చూపించాడు. సో ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేసినా కూడా బగ్గుమనే రకంగా మాట్లాడుతుంది. ఒకసారి చూడండి, గతంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇదే చూడండి అక్కడ ఏం చెప్తున్నారు. సో ఎలాన్ మస్క్ ట్రంప్ ఎలక్షన్లో పాల్గొని ఇద్దరి మధ్య ఆ సంభాషణ, వారిద్దరి మధ్య చమత్కారం చూడండి. ఒక అతను మాట్లాడుతూ నవ్వుతూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ పక్కనే ఉండి ఆయన ఎంకరేజ్ చేయడము, సో ట్రంప్ ఎలక్షన్స్లో ఆయన పార్టిసిపేట్ చేయడము, సడన్గా ప్రత్యక్ష ఒక రకంగా ఎలక్షన్ అంతా కూడా ఎలాన్ మస్క్ ట్రంప్ మధ్య ఆ సంభాషణే హాట్ టాపిక్. సో ఇద్దరి మధ్య సంభాషణ, నవ్వులు, వారిద్దరి మధ్య చమత్కారాలు, ఇవే హాట్ టాపిక్. సో అమెరికా ఎలక్షన్లో ఎలాన్ మస్క్ డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగిపోయి ఆయన ప్రత్యక్షంగా ఆయన కూడా ట్రంప్కి ఓటేయాలంటూ కూడా ప్రజల్ని అందరినీ కూడా అడగడం, గెలిపించడంలో నేనే చాలా కీలక పాత్ర పోషించానని చెప్పి ఎలాన్ మస్క్ చెప్పడం అన్నీ కూడా కాస్త పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య విభేదాన్ని బట్టబయలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఎలాన్ మస్క్ కూడా బహుశా డొనాల్డ్ ట్రంప్ లాగా భవిష్యత్తులో రేపటి రోజున ఆయన కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయాలకు రావాలనుకున్నారేమో. అందుకే ఆయన ఇండైరెక్ట్గా ఇప్పుడు తన యొక్క అనుభవాన్ని, తనకు సంబంధించిన ఒక ఎక్స్పీరియన్స్ చేసుకోవడం కోసమే ఆయన ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం, డోజ్ లాంటి దానికి అధికారిగా కీలకమైన వ్యక్తిగా ఆయన ఉండడం, అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్కి అన్ని రకాల సహకారాలని సలహాలు అందించడంలో కీలకమైన వ్యక్తిగా ఉండడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు వారిద్దరి మధ్య చెడింది. ఎలాన్ మస్క్ చెప్పిన మాటని ట్రంప్ వినడం లేదు, ట్రంప్ ఎలాన్ మస్క్ని పక్కన పెట్టేశాడు. సో ట్రంప్కి ఎలాన్ మస్క్కి విభేదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇద్దరి మధ్య మరింతగా దూరం పెరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే స్టార్లింక్కి భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. సో స్టార్లింక్ త్వరలోనే భారత్లో సేవలు మొదలు పెట్టబోతోంది. ఇంటర్నెట్ నెట్వర్క్